మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రీరామనవమి. చాలా పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు 7 తరాలకి సరిపడా ధనం వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. సీతారాముల అనుగ్రహం లభిస్తుంది. కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రమంతా వదిలిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు వద్దన్న ధనం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. శ్రీరామ నవమి అనేది రాముడు పుట్టినరోజు. ఈ రోజే శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిందని, రావణ సంహారం తర్వాత పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. మామిడి చెట్టు గుబుర్లల్లో కూర్చొని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రం. లేత చిగురాకులతో, మామిడి పూతతో, కాయలతో చెట్టు కలకలలాడిపోతూ ఉంటుంది. ముందుగా చైత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది. వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. పుష్పమాసే హితర వహ సంఘర్ష దివ పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ వికసిస్తాయట. ఉగాది పండుగ రోజు చేదు, తీపి, పచ్చడి తినటంతో పాటు శ్రీరామ నవమి వేడుకలు కూడా మొదలవుతాయి. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని దేవరహస్యం అనవచ్చు. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వధ్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథి దేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. అయితే ఎంతో పవిత్రమైన ఈ శ్రీరామ నవమి రోజున ఒక 2 ప్రత్యేకమైన వస్తువులను ఇంటికి కొని తెచ్చుకుంటే మీ దశ మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. రాముల వారి అనుగ్రహంతో 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శ్రీరామ నవమి రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య, మాట తప్పని వైనం, మడమ తిప్పని శౌర్యం ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వీటన్నిటి ప్రతిరూపమే పరమ పావనమూర్తి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు మానవాళికి మార్గదర్శకుడు. ఒక ఉత్తమ మానవుడి లక్షణాలు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు. శ్రీరామ నవమి శ్రీరాముడి యొక్క జన్మదిన వేడుక. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమే రామావతారం. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్న మధ్యాహ్న సమయమందు రాముడు జన్మించెను. చైత్రశుద్ధ నవమి వసంత నవరాత్రులతో ఆఖరి రోజు. 9 రోజులు అంటే ఉగాది రోజు మొదలుకొని శ్రీరామ నవమి రోజు వరకు ఉత్సవాలు, అర్చనలు, పూజలు, భజనలు, కీర్తనలు చేస్తారు. నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తారు. మరునాడు దశమి రోజున పట్టాభిషేకం చేస్తారు. ఉత్తర భారతదేశంలో మిథిల, అయోధ్య, తమిళనాడులో రామేశ్వరంలో, ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అయోధ్యలో లక్షలాది మంది పవిత్రమైన సరియూ నదిలో స్నానం చేస్తారు. రథయాత్రలో పాల్గొంటారు. రాముడి ఆలయం లేని ఊరంటూ భారతదేశంలో ఉండదు. ఆ ఆలయాలన్నిటిల్లో పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం తప్పకుండా చేస్తారు. చైత్రమాసం ఆరంభం. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతూ ఉంటాయి. అందుకేనేమో సీతారామ కళ్యాణంలో తప్పకుండా మిరియాలు వేసిన పానకం అందరికీ ఇస్తారు. పాయసం తప్పకుండా చేస్తారు. కళ్యాణంలోని తలంబ్రాలను పెళ్లిగాని పిల్లలు అక్షింతలుగా వేసుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుంది అని ఒక నమ్మకం. అలాగే ఈ శ్రీరామ నవమి రోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు.
రామ జన్మభూమిలో శ్రీరాముడు కొలువు తీరిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి ఇది. ఈరోజు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ఉండే బాలరాముడి నుదిటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. మొత్తం 6 నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి. ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజు యాలకులను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే పెద్ద ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చిన్న యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చినా చాలు, మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక శ్రీరామనవమి రోజు మంచి యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి. అంటే ఎక్స్పైర్ అయిపోయినవి, డ్యామేజ్ అయిపోయిన యాలకుల ప్యాకెట్ను కాకుండా మంచి యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి. 20-30 రూపాయలకు మంచి యాలకుల ప్యాకెట్లు వచ్చేస్తాయి. ఆ యాలకుల ప్యాకెట్ను తెచ్చి కొన్ని యాలకులను తీసి పొడిలాగా చేసి పానకంలో కలిపి తాగండి. ఈరోజు అందరూ బెల్లం పానకం తాగుతారు కదా, ఆ పానకంలో కొంచెం యాలకుల పొడిని వేసుకొని తాగండి. మీ ఇంట్లో ఆల్రెడీ యాలకులు ఉన్నా పర్వాలేదు. ఈరోజు చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఈరోజు ఎవరైతే యాలకుల ప్యాకెట్ను తెచ్చుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు. శ్రీరామనవమి రోజు పసుపును అంటే చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచిది. రాముడికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం. ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మళ్ళీ వచ్చే శ్రీరామనవమి కల్లా మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, పవిత్రమైనది. రామనవమి రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటికి వస్తుంది. చెడంతా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా తెచ్చిన పసుపును ముఖానికి రాసుకోవచ్చు, లేదా కాళ్ళకు రాసుకోవచ్చు, గుమ్మాలకు రాసుకోవచ్చు, లేదా పూజలకు వాడవచ్చు, లేదా వంటలకు కూడా వాడుకోవచ్చు. లేదా ఈ పసుపుతో అక్షింతలు చేసి ఆ అక్షింతలలో అయోధ్య అక్షింతలను మిక్స్ చేసి అయోధ్య అక్షింతల పరిహారం చేసుకోవచ్చు. అయోధ్య అక్షింతల పరిహారం గురించి వీడియో చివరిలో తెలుసుకుందాము. ఇంకా రామనవమి రోజు అందరూ పసుపును తెచ్చుకోండి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలాగే శ్రీరామనవమి రోజు మిరియాలు బెల్లము కొని తెచ్చినా మంచి జరుగుతుంది. అందరూ పానకం కోసం మిరియాలు బెల్లం కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వాటి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాలుకలు, పసుపు ఈ 2 వస్తువులు మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు. రామనవమి రోజు ఈ 2 వస్తువులను తప్పనిసరిగా కొని తెచ్చుకోండి. 2 కుదరకపోతే కనీసం ఏదో ఒకటైనా సరే తెచ్చుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. 2024 జనవరి 22న అంగరంగ వైభవంగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. యావత్ భారతదేశం ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించింది. ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ రామమందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షింతలను అందించారు. భారతదేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలను అందించారు. హిందువులు ఆ అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కూడా. ఆ అక్షింతలనే శుభకార్యాలకు వాడుతూ ఉన్నారు. ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటి రాముల వారి పండుగ కనుక ఈ రామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఒక చిన్న పని చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కదా, ఆ అక్షింతలలో నుండి 2 గింజలు తీసుకొని ఆ 2 గింజల అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలను కలిపి ఆ అక్షింతలను శ్రీరాముడి చిత్రపటం ముందు ఉంచాలి. అలాగే శ్రీరాముడి ముందు దీపం పెట్టండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మంత్రాన్ని 108 సార్లు లేదా 11 సార్లు జపించాలి. ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వారందరూ కూడా తలపై వేసుకోండి. చిన్న పిల్లలకు మాత్రము పెద్దలే వారి తలపై వేయండి. తర్వాత కొన్ని అక్షింతలను తీసి చిన్న పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి, లేదా వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలో పెట్టుకోవాలి. కొన్ని అక్షింతలను పర్సులో కూడా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు ఉంటే వారి బ్యాగ్లో కూడా కొన్ని అక్షింతలను ఉంచుకోవాలి. శ్రీరామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహం కలుగుతుంది. స్వయంగా అయోధ్య రాముడే మీ ఇంటికి వస్తాడు, కనకవర్షం కురిపిస్తాడు. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరే వారి దగ్గర నుండి తీసుకోండి, లేదా కొన్ని అక్షింతలను ఇంట్లోనే కలిపి వాటిని చేతితో పట్టుకుని విజయ మంత్రాన్ని జపిస్తే
అవి శ్రీరామ అక్షింతలంత పవిత్రంగా మారుతాయి. వాటితో ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అయోధ్య అక్షింతలతో ఇలా చేసి అందరూ శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రావణుడి మీద సాధించిన విజయం, సీతతో రాముడి వివాహం, పట్టాభిషేకం, ఈ మూడు కలిపి వేడుకగా నిర్వహించే పండుగే ఇది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో శ్రీరామనవమి 9 రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. గ్రామాలలో హరికథలు చెప్తూ ఉంటారు. ప్రతి వీధిలో నవమి పందిళ్లు వెలుస్తూ ఉంటాయి. సీతారామ కళ్యాణమే కాక సాయంత్రం అయితే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్లు నిలవవుతాయి. హరికథ, కాలక్షేపం ముఖ్య కార్యక్రమం, సంగీత కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు గుర్తుగా ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రాముడి గురించి తెలియని వారుండరు. తండ్రి మాట జవదాటనివాడు, నిత్యము సత్యము పలికేవాడు. హిందూ మతానికి చెందిన వారు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామచంద్రుడి గురించి తెలిసే ఉంటుంది. భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని కొలుస్తూ ఉంటారు. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిలో శ్రీరామ నవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను, పూజలను పాటిస్తూ శ్రీరాముడి పేరును జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు, శ్రీరాముడు మంచితనానికి, దయకు, నమ్మకానికి చిహ్నం లాంటివాడు. అందుకనే శ్రీరాముడిని పురుషోత్తముడని చెప్తూ ఉంటారు. అంటే పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడని అర్థం. ప్రపంచం మొత్తం శ్రీరాముడి ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీరాముడిని కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలిసే ఉంటాయి. అయితే వారికి కూడా తెలియని కొన్ని విషయాలు కూడా ఉంటాయి. శ్రీరాముడి కీర్తి ప్రతిష్టలు ఇనుబడించేలాగా రామావతార ముఖ్య ఉద్దేశాన్ని సాధించటంలో రామాయణంలోని ఓ 3 స్త్రీ పాత్రలు ప్రేరణగా నిలిచాయి. వారిలో ప్రథమ స్థానం కైకేయిది. ఆమెకు ప్రేరేపించిన మందరది ద్వితీయ స్థానం. మందర ప్రేరణతోనే రాముడి పట్టాభిషేకానికి కైకేయి విఘాతం కలిగించి అరణ్యవాసానికి పంపటంలో విజయం సాధించింది. ఇక మూడో వ్యక్తి శూర్పణఖ. అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు పంచవంటిలో ఋషులతో కలిసి వేద శాస్త్రాల గురించి సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. ఈ సమయంలో శ్రీరామచంద్రుని కవ్వించి రాక్షస సంహారానికి బీజం వేసింది శూర్పణఖ. దండకారణ్యాన స్థిత సమస్త రాక్షసుల చావునకు, ఖర దూషణల ఈమె మరణానికి కారణభూతమైంది. అక్కడ నుంచి లంకకు చేరి ఆ నిప్పును అక్కడ అంటించడమే కాదు, సీతాదేవిపై తన అన్న రావణుడికి వ్యామోహం కలిగేలాగా చేసింది. రావణుని పంచవంటికి రప్పించి సీతను అపహరించేలాగా చేసి చివరికి పౌరసత్య వద్దకు కూడా హేతువయ్యింది. శ్రీరామ నవమి వచ్చిందంటే చాలు అందరికీ పండుగే. పండుగ వాతావరణంతో ఊరంతా కలకలలాడుతూ ఉంటుంది. అయితే శ్రీరామ నవమి రోజున పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి శ్రీరామ నవమి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మీ ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. అదేవిధంగా మీ పూజ గదిలో శ్రీరాముని ఫోటోను ఉంచి ధూపదీప నైవేద్యాలతో పూజించుకోవాలి. శ్రీరామ నవమి రోజున రావి ఆకులను మీ పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకులను పసుపు దారంతో కట్టి మీ ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఈ రావి ఆకు మీద గంధంతో శ్రీరామ రాయాలి. ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అపర కుబేరులవుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.